మన పార్టికల్కి మెటీరియల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. పార్టికల్కి ముఖ్యంగా నాకు తెలిసి రెండు మెటీరియల్ వాడుతుంటాము. పార్టికల్ క్రౌడ్ మెటీరియల్ ఒకటాను, ర్యాంప్ షేడర్ మెటీరియల్ వాడుతుంటాము. అది ఎట్లాగో ఇప్పుడు తెలుసుకుందాము. ముందు ఒక ఎమిటర్ని క్రియేట్ చేద్దాము. పార్టికల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి అసైన్ న్యూ మెటీరియల్ అన్నది, దాంట్లో ర్యాంప్ షేడర్ అని ఒకటి మీకు ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ ర్యాంప్ షేడర్ని సెలెక్ట్ చేయండి. ర్యాంప్ షేడర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కలర్ అని ఉంటుంది. మనకి ఎన్ని కలర్లు కావాలన్నా అన్ని కలర్లకు మార్చుకోవచ్చు. ప్రైమరీ కలర్ వచ్చేటికి రెడ్ పెడుతున్నాను. ఇంకా అదనం కలర్ కావాలంటే ఇటు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇప్పుడే వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన కలర్ని కూడా మనం మార్చుకుంటూ ఉండొచ్చు. ఈ రకంగా మన కలర్స్ని మార్చుకుంటూ ఉండొచ్చు. రెండు షేడ్లు వస్తున్నాయి చూడండి. మీరు పైన బాల్ మనకి ఇక్కడ మెటీరియల్ చూస్తే రెండు షేడ్లు కనబడుతుంటాయి చూడండి. తర్వాత ఇది ఇందులో స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ర్యాంప్ షేడర్లో ఉన్నాం మనం. స్పెషల్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఇందులో గ్లో వచ్చేటికేమో ఒక 0.5 పెంచుతున్నాను. గ్లో ఇన్సిడెన్సీ వచ్చేటికి కూడా 0.5 పెంచుతున్నాను. ఒకసారి రెండర్ వ్యూ చూద్దాం. మెంటల్ రైస్ సెలెక్ట్ చేసి చూసారుగా పార్టికల్ డిస్ప్లే కనబడుతుంది. ఈ పార్టికల్ ర్యాంప్ షేడర్ వచ్చేటికి పార్టికల్ షేప్స్ కొన్నిటికి సపోర్ట్ ఇస్తుంది. పాయింట్స్ చూసాము ఇప్పుడు. మల్టీ పాయింట్స్, మల్టీ స్టిక్స్, న్యూమర్కి సపోర్ట్ ఇవ్వదు. స్పేర్స్, స్పేర్స్, స్టిక్స్, వీటి వరకు బబుల్స్ కూడా బబుల్ సర్ఫేస్ వరకు సపోర్ట్ ఇస్తుంది. మనకి ఇంకా మిగిలినవి వచ్చేటికి క్రౌడ్ ట్యూబ్స్కి మాత్రం ర్యాంప్ షేడర్ సపోర్ట్ ఇవ్వదు. మనం ఎప్పుడైతే ఇప్పుడు క్రౌడ్ మారుద్దాం ఒకసారి. చూడండి ఒకసారి రెండర్ రాదు. దీనికి మెటీరియల్ ఇట్లనేది. ఇప్పుడు క్రౌడ్స్ మెటీరియల్ సెలెక్ట్ చేసినాక కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఈ షేడర్ని ఒకసారి ఆన్ చేద్దాం. షేడర్ని ఆన్ చేయడం వల్ల ఈ మెటీరియల్ మనకు వస్తుంది అన్నమాట. అట్లాగే ట్యూబ్స్, ఈ ట్యూబ్స్కి వచ్చేటికి దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ చేద్దాం ముందు. దీనికి ట్యూబ్స్కి వచ్చేటికి ఈ ర్యాంప్ షేడర్ వర్క్ అవ్వట్లేదు. దానికి మనం కొత్తగా ఇంకో మెటీరియల్ పెడదాం. దానిది పార్టికల్ క్రౌడ్ మెటీరియల్. ఇది పార్టికల్ క్రౌడ్ మెటీరియల్ అంటారు దీన్ని పార్టికల్ క్రౌడ్ దాంట్లోకి వెళ్ళండి. ట్రాన్స్పరెన్సీ ఫుల్గా పెంచండి. పెంచినాక కలర్ వచ్చేటికి గ్లో వచ్చేటికి 1 పెట్టండి. చూసారు కలర్. ఇప్పుడు మనం ర్యాంప్ షేడర్, పార్టికల్ క్రౌడ్, ర్యాంప్ షేడర్ అని రెండు మెటీరియల్ ఎట్లా పార్టికల్స్కి ఏ పార్టికల్కి ఏమేమి అప్లై చేయాలో వివరంగా తెలుసుకున్నాము.